ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాయి. సొంత సైన్యం ఉత్పత్తి లేకపోవడంతో ఒక్క యుద్ధానికే గల్ఫ్ పూర్తిగా కదిలిపోయింది. దశాబ్దాల శ్రమతో నిర్మించుకున్న దుబాయ్ లాంటి నగరాల్ని మళ్ళీ పునాదుల నుంచి మొదలెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు గల్ఫ్ వీసా విధానం కూడా అక్కడ ఇతర దేశాల వారెవరూ ఉండకూడదన్నట్టుగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా గల్ఫ్ అమెరికాను పొమ్మంటూ ఇజ్రాయెల్ సాయం కోరుతుందే కానీ తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మొన్నటి వరకు గల్ఫ్ అంటే ఉన్న ఇమేజ్ వేరు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత సీన్ మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత భద్రతమైన దేశంగా, పెట్టుబడులకు సురక్షిత స్థావరంగా డప్పు కొట్టుకున్న గల్ఫ్ సామర్థ్యం ఏ పాటితో ఒక్క యుద్ధంలో తేలిపోయింది. కళ్ళు చెదిరే భవంతులు, 24 గంటలు తళుకులు బెళుకులున్న అవసరమైన భద్రత మాత్రం కనీస స్థాయిలో కూడా లేదని ఇప్పుడు ప్రూవ్ అయింది. సో గల్ఫ్ దేశాలు అన్నింటికీ అమెరికాపై ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో చూసి ప్రపంచం తెల్లబోతోంది. మొన్నటిదాకా అమెరికా అవకాశాల స్వర్గమైతే మా దేశాలు పెట్టుబడులకు స్వర్గధామం అని గల్ఫ్ సగర్వంగా చెప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే దుబాయ్ లాంటి నగరాల్లో ఏడాది పొడవునా అంతర్జాతీయ బిజినెస్ సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ చాలా సందడిగా ఉండేది. ప్రపంచంలో కొత్త మోడల్ కార్లు కూడా పనిగట్టుకుని దుబాయ్లోనే లాంచ్ అవుతుండేవి. ఇక విమానయాన రంగంలోనూ కొత్త సాంకేతికతలు, సదుపాయాలు అన్నీ దుబాయ్ కేంద్రంగానే ప్రపంచ దేశాలు తెలుసుకునేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త విషయం ఎవరికి తెలియాలన్నా, ఏ కొత్త ఆవిష్కరణ జరగాలన్నా దానికి దుబాయ్ కేంద్రంగా ఉంటేనే బాగుంటుందనే నమ్మకం ప్రపంచ పెట్టుబడిదారుల్లో బలపడిపోయింది. దీనికి తోడు గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడం, గత 3 దశాబ్దాల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి యుద్ధం జరగకపోవడం పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్ని ఇచ్చాయి. సో ఆ పైన అమెరికా స్థావరాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఇక గల్ఫ్ శత్రు దుర్భేద్యం అనే ఊహల్లో ప్రపంచ పెట్టుబడిదారులంతా ఊరేగారు. కానీ ఒక్క యుద్ధం వారి ధీమాను పటాపంచలు చేసింది. కేవలం 3 వారాల్లోనే ఆకాశ హర్షాలు, తమకే సాధ్యమైన అభివృద్ధితో ఆకాశంలో విహరించిన గల్ఫ్ నగరాలు కళ్ల ముందే కుప్పకూలాయి. చివరకు ఎన్ని ఉన్నా భద్రత విషయంలో గల్ఫ్ ఎంత అతి సున్నితంగా ఉందో చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రదేశాలంటే కేవలం జీడిపి, అభివృద్ధి, తలసరి ఆదాయం లెక్కలు మాత్రమే కాదు. ఆ గణాంకాలు సురక్షితమనే భావన కలగాలంటే ఇతర దేశాల్ని ఆక్రమించుకునే స్థాయి సైన్యం లేకున్నా కనీసం స్వీయ రక్షణ, సొంత రక్షణ సామర్థ్యమైనా ఉండాలి. సో మెజారిటీ ధనిక దేశాలకు స్వీయ రక్షణ సామర్థ్యం ఉంది, కానీ గల్ఫ్కు మాత్రం ఆ సత్తా లేదు. ఆ సంగతి ఎవరికీ తెలియదు అనుకోలేంది. కానీ గల్ఫ్లో పెట్టుబడుల నుంచి వస్తున్న ప్రతిఫల మత్తులో పెట్టుబడిదారులు దాదాపుగా 3 దశాబ్దాల పాటు గల్ఫ్ దేశాలకు సొంత సైన్యం లేదనే సంగతే మర్చిపోయారు. గల్ఫ్ తలుకు బెలుకులు అలా మర్చిపోయేలా చేశాయి. ఇప్పుడు కూడా ఇరాన్ యుద్ధం జరగకపోతే గల్ఫ్పై అదే భ్రాంతిలో పెట్టుబడిదారులు ఉండేవారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలు కూడా సొంత రక్షణ సంగతి అమెరికాకు వదిలేసి అలాగే బతికేసేవి. కానీ ఇరాన్ యుద్ధం ఆకాశంలో బెహరుస్తున్న గల్ఫ్ మోడల్ను నేలకు దించింది. ఎంతసేపు ఉక్కిరి బిక్కిరి చేసే ఆకాశ భవంతుల నిర్మాణమే కాదు, కాస్త నేల మీద భద్రత సంగతి చూసుకోవాలని కాస్త గట్టిగానే మాడు పలగొట్టింది. ఇన్నాళ్ళు అమెరికాను నమ్ముకొని కళ్ళు మూసుకున్న గల్ఫ్ దేశాలు కూడా భారీ నష్టం జరగడంతో ఇప్పుడిప్పుడే అతి కష్టం మీద కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాకు తమ భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చి తమ భద్రత చూసుకున్నందుకు కొంత డబ్బులు చెల్లిస్తూ ఇప్పటిదాకా బతికేసిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఇచ్చిన వరుస షాకులతో కళ్ళు బయర్లుగమ్మాయి. పైగా తాము బాగా నమ్మిన అమెరికా సామర్థ్యం ఎందుకు కొరగాదని తెలియపోవడంతో అవాక్కవడం వాటి వంతైంది. సో ఇన్నాళ్ళు మనకేంటి, మన దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, కాస్త డబ్బు పారేస్తే మన రక్షణ చూడటానికి అమెరికా ఉంది, అమెరికాను ఓడించే దేశం ఎక్కడుంది, సో ఈ మాత్రం దానికి అనవసరంగా రక్షణ పేరుతో డబ్బు తగలటం ఎందుకు దండగా, ఆ డబ్బును కూడా అభివృద్ధికే ఖర్చు పెడితే మరిన్ని పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది కదా. ఇది గల్ఫ్ దేశాలు వేసిన గుడ్డి లెక్క. కానీ ఆ లెక్క కరెక్ట్ కాదనే సంగతి చూచాయిగా కాదు, ఆధారాలతో సహా తెలిసిన గల్ఫ్ మాత్రం భద్రతను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అలాగే గల్ఫ్లో అసలు యుద్ధం రాదనే ధీమా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన యుద్ధం మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు అదే జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ యొక్క భద్రత, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంటా కాదా? ఇప్పటికీ ఈ యొక్క భవనాల్ని, ఆకాశ హర్షాల్ని చూసి మురిసిపోవడం, లేదంటే అమెరికాకి కొన్ని డబ్బులు ఇచ్చేస్తే
వాళ్ళు చూసుకుంటారులే అనే భ్రమలో ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్ ఉంటే ఎలాంటి ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.